మార్కెట్ యార్డ్ ఏరియా వివినగర్లో జరిగిన నెల్లిమర్ల జూట్ కార్మికుల అమరవీరుల సంస్మరణ సభ ఐఎఫ్టియు ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి మరియు ఏలూరు మార్కెట్ యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ సెక్రటరీ ఎర్ర శ్రీనివాసరావు అధ్యక్షతన మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మిక హక్కులు హరించే విధంగా ప్రభుత్వాలు డబుల్ ఇంజిన్ సర్కార్ పేరుతో ముందుకు పోతున్నారని, ఆ విధానాలను వ్యతిరేకించవలసిన అవసరం ఎంతైనా ఉందని, గడిచిన 31 సంవత్సరాల క్రితం నెల్లిమర్ల జూట్ కార్మికుల హక్కుల రక్షణ కోసం ప్రాణత్యాగాలు చేసిన చరిత్రను ఎర్ర గుర్తు చేశారు. అమరులైన కార్మికులకు 5 నిమిషాలు మౌనం పాటించారు. మార్కెట్ యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రెడ్డి అప్పలనాయుడు హాజరై ఈ సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, పోరాటం ద్వారానే కార్మిక హక్కులు పరిరక్షించబడతాయని, నెల్లిమర్ల జూట్ కార్మికులు మూసివేస్తున్న జూట్ మిల్లును తెరిపించాలని సుదీర్ఘ పోరాటం చేసి కార్మిక హక్కులు నిలబెట్టారని, వారి ఆశయం కోసం కార్మిక వర్గం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ మీటింగ్ హాజరైన ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ, నెల్లిమర్ల జూట్ కార్మికులు అమరత్వం చెంది 31 సంవత్సరాలు అవుతుందని, దేశంలో ఆనాటి పాలక వర్గాలు నూతన ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టి నూతన పారిశ్రామిక విధానాలు అమలుకు పూనుకున్నాయని తెలిపారు. విద్య, వ్యవసాయకరణ, కాషాయీకరణ, కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ చేస్తూ బడుగు బలహీన వర్గాలకు విద్యను దూరం చేసే కుట్రకు పూనుకుంటున్నారని అన్నారు. మొత్తంగా రాజ్యాంగబద్ధ హక్కులపై దాడితో మొదలైన రాజ్యాంగ స్థానంలో మనుధర్మాన్ని ప్రవేశపెట్టేందుకు సామూహిక దాడికి పన్నాగాలు చేస్తున్నారని అన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్యతతో సమరశీల పోరాటాలు చేయాలని కార్మిక వర్గానికి ఆయన పిలుపునిచ్చారు. యార్డ్ యూనియన్ ఆఫీస్ వద్ద నుండి అమరవీరులకు నినాదాలు చేస్తూ ప్రదర్శనగా బయలుదేరి గేటు బయట అమరవీరుల స్తూపం వద్ద మీటింగ్ ముగించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారు దోళ్ల వీరనాయుడు, మంగం అప్పారావు, మీసాల రమణ, కోరాడ అప్పారావు, దనను విజయ్, సింహాచలం, వీరభద్రం, నోకరాజు, పల్లి గంగరాజు, వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు, శివ, ప్రసాద్, భూపతి, అప్పలరాజు, నాగు, యేసు, సత్యనారాయణ, పార్వతి, సింహాద్రి, దుర్గారావు, రమణ, సత్యవతి, ఎం రాము, సాయి, నాయుడు, సంతోష్, జాను, గంగాధర్, యేసు తదితరులు ఉన్నారు. దాదాపు 30 సంవత్సరాలని పూర్తి చేసుకున్నాం. ఎందుకంటే ఒక విరేచితమైనటువంటి పోరాటం నెల్లిమర్ల జూట్ మిల్లు, జూట్ కార్మిక రంగంలో జరిగింది. మరి అదే 5 కార్మికులు అమరులై మరి యొక్క కార్మిక చట్టాలను పరిరక్షించే దిశగా ఆ రోజు చేసినటువంటి ఉద్యమంలో మరి కుటుంబాలను సైతం, పిల్లల సైతం రోడ్డు మీదకి వచ్చి పోలీసు కాల్పులకి ప్రభుత్వం, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క దమనకాండకి బలైనటువంటి అమరవీరుల యొక్క పోరాటాన్ని స్మరించుకోవాలి. కార్మిక వర్గం, శ్రామిక వర్గం, పీడిత వర్గాలు ఎప్పుడూ కూడా పోరాటాలని విడనాడకూడదు. తమ హక్కుల పరిరక్షణ కోసం పోరాటం చేయాలన్నటువంటి ఒక సందేశాన్ని 5 అమరవీరులు మనకి ఇచ్చి వెళ్ళారు. దాన్ని నిరంతరం కూడా కొనసాగించాలి. మరి అమరవీరులకి హమాలీ వర్కర్స్ యూనియన్ నుంచి, మన ఇఫ్టీ నుంచి కూడా మరి ఈ రోజున వారికి జోహార్లు తెలియజేస్తూ, మరి కార్మిక వర్గం ఎప్పుడు కూడా ఆదమర్చి ఉండకూడదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి 1886లో 85లో అలనాడు ఆనాడు చికాగో కార్మికులు చిందించిన రక్తం ప్రపంచ కార్మికులకు కొన్ని హక్కులు కలిగించినటువంటి సందర్భం. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో నెల్లిమర్ల జూట్ కార్మికులు కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఆనాడు ప్రభుత్వం పెట్టుబడిదారి వర్గానికి అనుకూలంగా వ్యవహారం చేస్తూ మూసివేసిన జూట్ మిల్లు తెరిపించాలని సుదీర్ఘ పోరాటం చేస్తున్నటువంటి జూట్ కార్మికులను రాజ్యం, ప్రభుత్వం, పెట్టుబడిదారి కనసాయికలు కాల్చి చంపారు. 5 కార్మికులు వీరమరణం పొందారు. తదనంతరం మిల్లులు తెరిపించడం జరిగినది. కార్మిక పోరాటాలు, కార్మిక ఉద్యమాలు కార్మికులకు హక్కులకు రక్షణగా ఉంటాయి. కార్మికులు చిందించిన రక్తం, చేలి జీవితాలు కార్మికులకు కంచెలాగుంటాయి. అదే నిదర్శనం. ప్రపంచానికి దిక్యూట్స్ నెల్లిమర్ల జూట్ కార్మికులు. ఆ నేపథ్యంలో భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టి రాష్ట్ర కమిటీ 31వ నెల్లిమర్ల జూట్ కార్మిక సంస్మరణ సభలు జరపమని పిలుపునిచ్చారు. ఆ పిలుపులో భాగంగానే ఐఎఫ్టి అనుబంధ ఏలూరు మార్కెట్ యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు సంస్మరణ సభ ప్రదర్శన నిర్వహించాం. ఓ కార్మికులారా, భవిష్యత్తులో మోడీ సర్కారు
కార్మికులపై పెను దాడి చేస్తున్నటువంటి నేపథ్యం, అనేక హక్కుల పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి 44 చట్టాలను కుదిస్తూ 4 కోడులను ప్రవేశపెట్టారు. అంతేకాదు 8 గంటల పని దినాలను పక్కన పెట్టి 12 నుంచి 18, 24 గంటల పని చేయాలనేటటువంటి ఎల్ఎన్టీ విస్రో లాంటి బడా పెట్టుబడిదారులకు అనుకూలంగా మోడీ సర్కారు ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధానాలకు వ్యతిరేకంగా మరో శంకర సమరం పోరవలసినటువంటి అవసరం ఉంది. కార్మిక హక్కులు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మరో యుద్ధానికి కార్మిక వర్గం సిద్ధం కావాలి. ఆనాడే నెల్లిమర్ల కార్మికుల యొక్క త్యాగాలకు మనం ప్రతిఫలం ఉంటుంది. ఆ కోణంలో కార్మిక వర్గం అంతా కూడా ముందుకు పోవాలి. అర్థం చేసుకుని ఉద్యమాలను తీవ్రతరం చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఆనాడే నెల్లిమర్ల జూట్ కార్మికులకు మన ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతుందని ఈ సందర్భంగా కార్మిక వర్గానికి తెలియజేస్తున్నాం.